ఆడపిల్ల పుట్టినప్పుడు తమ కుటుంబంలోని కష్టాలు తొలగిపోతాయని, అన్ని శుభశకునాలే జరుగుతాయని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరిగిందని అంటున్నారు అభిమానులు. మెగా మనవరాలు క్లింకర కొణిదెల మెగా ఫ్యామిలీలో లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లింకర కొణిదెలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడితే శుభ శకునాల గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. ముఖ్యంగా కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు ఇలాంటి మాటలు చాలా వింటూ ఉంటాం. అలాగే ఆడపిల్ల పుట్టినప్పుడు తమ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, అన్ని శుభశకునాలే జరుగుతాయని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరిగిందని అంటున్నారు అభిమానులు. క్లింకర ఈ భూమి మీదికి రావడానికి కొన్ని రోజుల ముందే త్రిబుల్ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. క్లింకర పుట్టిన తర్వాత బాబాయ్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023 ఇటలీలో జరిగింది. ఇక మనవరాలు అడుగు పెట్టిన తర్వాత చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును మెగాస్టార్ కి ప్రదానం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. దీంతో క్లింకర సెంటిమెంట్ కి మరింత బలం చేకూరింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయఢంక మోగించింది జనసేన పార్టీ. ఇవన్నీ క్లింకర పుట్టిన తర్వాతనే జరగడంతో మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీ లక్కీ లక్ష్మిగా మారిందని మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా క్లింకర కొణిదెలను మీడియాకి దూరంగా పెంచాలని రామ్ చరణ్, ఉపాసన దంపతులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పటిదాకా పాపకు సంబంధించిన ఏ ఫోటోను కూడా షేర్ చేయలేదు.